Good morning, everyone. Today we are going to learn the vocabulary with letter O. ఇక్కడ vocabulary అంటే మనం verbs నేర్చుకుంటున్నాము. Verbs. We are going to learn verbs with letter O. Now let us see the meanings of the words. First, obey. Obey అంటే పాటించు లేదా చెప్పినట్లు విను. నెక్స్ట్ అబ్జర్వ్. అబ్జర్వ్ అంటే గమనించు లేదా పరిశీలించు. నెక్స్ట్ అబ్టైన్. అబ్టైన్ అంటే పొందు లేదా సంపాదించు. నెక్స్ట్ అక్కర్. అక్కర్ అంటే సంభవించు లేదా జరుగు. నెక్స్ట్ ఆక్యుపై. ఆక్యుపై అంటే ఆక్రమించు లేదా ఉండు. నెక్స్ట్ ఆఫెండ్. ఆఫెండ్ అంటే అలిగించు లేదా నొప్పించు లేదా ఇబ్బంది పెట్టు. నెక్స్ట్ ఆఫర్. ఆఫర్ అంటే సమర్పించు లేదా ఇచ్చు. నెక్స్ట్ ఆమిట్. ఆమిట్ అంటే వదిలివేయు లేదా వదిలిపెట్టు. నెక్స్ట్ ఆపరేట్. ఆపరేట్ అంటే నడుపు, నిర్వహించు లేదా ఆపరేషన్ చేయడం అనమాట హాస్పిటల్లో. నెక్స్ట్ ఆపోజ్. ఆపోజ్ అంటే వ్యతిరేకించు. సో దీస్ ఆర్ ద వర్బ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఇప్పుడు మనము ఈ యొక్క V1 to V5 ఫార్మ్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, V1 to V5 అవి చూద్దాము. ఫస్ట్ వన్ ఒబే. ఒబేకి V2 వచ్చేసి ఈడీ యాడ్ అవుతుంది, V3 కూడా ఈడీ యాడ్ అవుతుంది, V4 వచ్చేసి ఐఎన్జీ యాడ్ అవుతుంది, V5 ఎస్ మాత్రమే యాడ్ అవుతుంది. ఒబే స్పెల్లింగ్ చూస్తే OBEY. వైకి ముందు ఒవెల్ ఉంది కాబట్టి ఓన్లీ ఎస్ యాడ్ అవుతుంది అనమాట, ఇంకేం యాడ్ అవ్వదు. సో V4 కూడా ఐఎన్జీ మాత్రమే యాడ్ అవుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్. అబ్జర్వ్ చూసినట్లయితే OBSERVE లాస్ట్లో ఈ ఉంది కాబట్టి మనము V2కి V3కి డి యాడ్ చేస్తాము, V4కి ఐ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేస్తాము, V5కి V1కి ఎస్ యాడ్ చేస్తాం అనమాట. సో అబ్జర్వ్, అబ్జర్వ్డ్, అబ్జర్వ్డ్, అబ్జర్వింగ్ అండ్ అబ్జర్వ్స్. నెక్స్ట్ వన్ అబ్టైన్. అబ్టైన్ చూసినట్లయితే మనకి స్పెల్లింగ్ OBTAIN అబ్టైన్. సో దీనికి ఈడీ యాడ్ చేస్తాము, V2కి, V3కి కూడా ఈడీ యాడ్ చేస్తాము, V4కి ఐఎన్జీ యాడ్ చేస్తాము, V5కి ఎస్ యాడ్ చేస్తాము. ఓన్లీ సఫిక్స్లు యాడ్ చేసుకుంటూ వెళ్తాము. సో దెర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రా, ఓన్లీ యాడింగ్ సఫిక్సెస్. నెక్స్ట్ అక్కర్. అక్కర్ స్పెల్లింగ్ OCCUR అక్కర్. సో అక్కర్కి మనము డబల్ ఆర్ ఉంటుందన్నమాట, ఈడీకి ముందు మరొక ఆర్ యాడ్ చేయాలి. OCCURRED అక్కర్డ్. సో V3 కూడా అంతే అనమాట, OCCURRED అక్కర్డ్. V4 కూడా అంతే, OCCURRING అక్కరింగ్. అండ్ V5కి V1కి ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము, OCCURS అక్కర్స్. నెక్స్ట్ ఆక్యుపై. ఆక్యుపై చూసినట్లయితే OCCUPY ఆక్యుపై. ఇక్కడ వై ముందు కాన్సనెంట్ ఉంది కాబట్టి మనము V2కి ఐఈడి యాడ్ చేస్తాము, V3 కూడా ఐఈడి యాడ్ చేస్తాము వై ప్లేస్లో, వై తీసివేసి. ఇంత మనం చూసినట్లయితే ఒబేకి OBEY అక్కడ ఒబెల్ ఉంది కాబట్టి ఈడీ ఐఎన్జీ యాడ్ చేసాము, ఎస్ యాడ్ చేసాము. కానీ ఇక్కడ మనకి కాన్సనెంట్ ఉంది కాబట్టి వై ముందు OCCUPY ఆక్యుపై. V2కి OCCUPIED యాడ్ చేసాము వై తీసివేసి. V3 కూడా సేమ్, OCCUPIED ఆక్యుపైడ్. V4 OCCUPYING ఆక్యుపైయింగ్, అంటే V1కి ఐఎన్జీ మాత్రమే యాడ్ చేసాము. నెక్స్ట్ V5కి వై ప్లేస్లో ఐఎస్ యాడ్ చేస్తాము, OCCUPIS ఆక్యుపైస్. సో ఆక్యుపై, occupied, occupied, occupying and occupies. The next word is offend. OFFEND offend. OFF off plus END end end. సో ఈ టూ వర్డ్స్ని బ్రేక్ చేస్తే మనకి OFF ఆఫ్ వస్తుంది, నెక్స్ట్ END ఎండ్ వస్తుంది అనమాట, ఆఫెండ్. సో దీన్ని చూసినట్లయితే మనకి V2కి V3కి ఈడీ యాడ్ చేస్తాము, ఆఫెండెడ్ అండ్ ఆఫెండెడ్. OFFENDED ఆఫెండెడ్. అండ్ V3 కూడా సేమ్, OFFENDED ఆఫెండెడ్. నెక్స్ట్ V4కి జస్ట్ ఐఎన్జీ యాడ్ చేస్తాము, ఆఫెండింగ్, OFFENDING ఆఫెండింగ్. అండ్ V5కి ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము, ఆఫెన్స్, OFFENDS ఆఫెన్స్. అంటే ఇక్కడ మనము ఆఫెండ్ అనే వర్బ్కి ఈడీ ఐఎన్జీ ఎస్ మాత్రమే యాడ్ చేసాము, దెర్ ఈస్ నథింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ ఆఫర్. ఆఫర్ స్పెల్లింగ్ OFFER ఆఫర్. సో ఆఫర్కి మనకి ఇక్కడ ఈడీ యాడ్ చేస్తాము, ఇక్కడ కూడా V2కి V3కి ఈడీ యాడ్ చేస్తాము, V4కి ఐఎన్జీ అండ్ V5కి ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము. OFFERED ఆఫర్డ్, OFFERED ఆఫర్డ్, OFFERING ఆఫరింగ్ అండ్ OFFERS ఆఫర్స్. నెక్స్ట్ ఆమిట్. ఆమిట్కి మనకి OMIT ఆమిట్ స్పెల్లింగ్. V2కి V3కి అండ్ V4కి డబల్ టీ ఉంటుందన్నమాట, జాగ్రత్తగా గమనించాలి. OMITTED, not OMM. It is not OMM, it is OMITT. OMITTED omitted,
and omitting, O-M-I-T-T-I-N-G, omitting, and omits, O-M-I-T-S, omits. So next word is operate, O-P-E-R-A-T-E, operate. ఆపరేట్కి మనకి లాస్ట్లో ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి ఓన్లీ V2కి డి యాడ్ చేస్తాము, V3 కూడా డి యాడ్ చేస్తాము, అండ్ V4కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేస్తాము, V5కి V1కి ఎస్ మాత్రమే యాడ్ చేయాలి. ఆపరేట్, O-P-E-R-A-T-E, ఆపరేట్. ఆపరేటెడ్, O-P-E-R-A-T-E-D, ఆపరేటెడ్. ఇట్ ఈస్ నాట్ O-P-P, జనరల్గా O-P-P పెడతారు, O-P-P-E-R-A-T-E-D అని చెప్పేసి, నాట్ O. సో ఇట్ ఈస్ నాట్ O-P-P, O-P అనమాట, ఓన్లీ సింగిల్ P. O-P-E-R-A-T-E, ఆపరేట్. O-P-E-R-A-T-E-D, ఆపరేటెడ్. O-P-E-R-A-T-I-N-G, ఆపరేటింగ్. ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేయాలి. అండ్ O-P-E-R-A-T-E-S, ఆపరేట్స్. ఆపరేట్, ఆపరేటెడ్, ఆపరేటెడ్, ఆపరేటింగ్, అండ్ ఆపరేట్స్. అండ్ ద లాస్ట్ వర్డ్ ఈస్ ఆపోజ్. ఆపోజ్ స్పెల్లింగ్ O-P-P ఉంది ఇక్కడ, O-P-P-O-S-E, ఆపోజ్, ఆపోజ్. సో దీనికి ఇక్కడ మనము డి యాడ్ చేస్తాము V2కి, V3 కూడా డి మాత్రమే యాడ్ చేస్తాము, V4కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేయాలి, V5కి ఓన్లీ ఎస్ యాడ్ చేస్తాము V1కి. ఓకే, నౌ ఆపోజ్, ఆపోజ్డ్, O-P-P-O-S-E-D, ఆపోజ్డ్, అండ్ O-P-P-O-S-E-D, ఆపోజ్డ్. ఆపోజింగ్, O-P-P-O-S-I-N-G, ఆపోజింగ్, అండ్ ఆపోజెస్, O-P-P-O-S-E-S, ఆపోజెస్. ఆపోజెస్, నాట్ ఆపోజ్ కాదు, ఆపోజెస్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క 10 వర్డ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్, 5 వర్డ్స్, అలాగే మీనింగ్స్ కూడా. ఒబే అంటే ఏంటి, గమనించు. ఒబే అంటే పాటించు, చెప్పినట్లు విను. అబ్జర్వ్ అంటే గమనించు, పరిశీలించు. అప్టైన్ అంటే పొందు, సంపాదించు. అక్కర్ అంటే సంభవించు, జరుగు. ఆక్యుపై అంటే ఆక్రమించు, ఉండు. ఆఫెండ్ అంటే అలిగించు, నొప్పించు, బాధించు. ఆఫర్ అంటే సమర్పించు, ఇచ్చు. ఆమిట్ అంటే వదిలివేయు లేదా వదిలిపెట్టు. ఆపరేట్ అంటే నడుపు, నిర్వహించు, లేదంటే ఆపరేషన్ చేయు. ఆపోజ్ అంటే వ్యతిరేకించు. సో ఈ వర్డ్స్ అనేవి కూడా నేర్చుకున్నాం అనమాట. సో ట్రై టు ఫ్రేమ్ ఎగ్జాంపుల్స్, ట్రై టు క్రియేట్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ విత్ దీస్ వర్డ్స్. సో విల్ బీ ఏబుల్ టు రిమెంబర్ అండ్ లెర్న్ దీస్ న్యూ వర్డ్స్ ఈజీలీ. సో అట్లీస్ట్ వన్స్ మీరు విన్నట్లయితే కానీ విన్న చాలు మీకు ఇవి గుర్తుంటాయి అన్నమాట. సో కొంచెం టైం స్పెండ్ చేసి వీటిని వినాలి. ఇఫ్ పాసిబుల్ రైట్ ఇట్ డౌన్. If you want to learn more about English and if you want to get a fluency in English, join the offline classes. The details are being given here. You can follow the details.